ఆఫీసులకు వచ్చి పని చేసుకోమని చెప్తున్నారు. ఎవరికి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, అట్లాగే కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకి. నేను అనేక సార్లు చెప్పా. ఎందుకు అంటే వాళ్ళకి ఎందుకు భూమి రాయితీలు ఇస్తారు, వాళ్ళకి కరెంట్ రాయితీలు ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ట్యాక్స్ రాయితీలు ఎందుకు ఇస్తారు, రకరకాల బెనిఫిట్స్ ఎందుకు ఇస్తారంటే, ఒక 1000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారంటే వాళ్ళ మీదన వాళ్ళు సంపాదించుకునే డబ్బుల మీదన దగ్గరగా 10,000 మంది బతికేస్తారు. కర్రీ పాయింట్ల, హోటల్సా, రెస్టారెంట్ల, బ్రాండెడ్ బట్టల, బ్రాండెడ్ కార్ల, బ్రాండెడ్ వాచీల, బ్రాండెడ్ ఇతర రకాలైనయ్య, అట్లాగే అక్కడ అద్దెకి ఉండే ఫ్లాట్ల, ఆ ఫ్లాట్ల మీద బతికేటటువంటి పనివాళ్ళ, ఇట్లా ఇంతమంది బతికేస్తారు. వీళ్ళకి లక్షలు వచ్చేటటువంటి దాంట్లో దాచుకోవడం తక్కువ, ఖర్చు పెట్టడం ఎక్కువ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ సైకాలజీని బేస్ చేసుకునినే నడుస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర పెట్టేస్తే ఖర్చు 3 వంతులు తగ్గిపోతుంది, ఉపాధి అవకాశాలు అంతమందికి పోతున్నాయి. కాబట్టి అన్ని దేశాల్లో కూడా కరోనా టైంలో ఇచ్చినటువంటి వాస్తవంగా అయితే కంపెనీల వాళ్ళకి అది బెనిఫిట్. ఇళ్ళ దగ్గర నుంచి వర్క్ చేయించుకుంటే వాళ్ళకి వీళ్ళ మెయింటెనెన్స్ ఖర్చు అంతా తగ్గిపోతుంది. అందుకని వాళ్ళేమో ఇళ్ళ దగ్గర ఎంకరేజ్ చేస్తుంటే, బట్ అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా వాళ్ళ చేత ఖచ్చితంగా హాజరయ్యేలా చేయించి ఏర్పాటు చేస్తున్నారు.